నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఉద్యోగులను మళ్లీ దగా చేసిన జగన్ సర్కార్ పింఛనుకు భరోసా లేకుండా చేసిన ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చి నిలువున ముంచేశారని ఆగ్రహం జీపీఎస్ కు వ్యతిరేకంగా ఏపీ ఉద్యోగుల ఆందోళనలు బిల్లు ప్రతుల దహనం రివర్స్ బటన్ నొక్కుతామంటూ హెచ్చరిక ఏసీబీ కోర్టులో బెయిల్పై విచారణ వాయిదా వేశాక వాదనలకు ఏఏజీ పట్టు కోర్టును అవమానిస్తున్నారన్న చంద్రబాబు తరపు లాయర్లు టికెట్ల కేటాయింపులో గెలిపే ప్రాధాన్యాంశమన్న రేవంత్ రెడ్డి అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తామని స్పష్టీకరణ భాగ్యనగరంలో గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న కేసీఆర్ వైభవంగా సాగుతున్న శోభాయాత్ర మణిపూర్లో 2 వర్గాల నిరసనలతో మళ్లీ ఉద్రిక్తతలు సంయమనం పాటించాలన్న సీఎం ఈశాన్య రాష్ట్రాన్ని యుద్ధభూమిగా మార్చారన్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో కలకలం రేపిన బాలిక అత్యాచార ఘటన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామన్న చౌహాన్ సర్కార్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మళ్లీ దగా చేసింది ఉద్యోగులు హక్కుగా పొందాల్సిన పింఛనుకు ఎలాంటి భరోసా లేకుండా చేసింది శాసనసభలో ఆమోదించిన గ్యారంటీ పింఛను పథకం జీపీఎస్ బిల్లు తీరుతెన్నులు చూసి ప్రభుత్వ ఉద్యోగులు హతాశలవుతున్నారు జగన్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని కొత్త పథకంలో పింఛను భరోసా లేకుండా పోయిందని ఉద్యోగులు ఆగ్రహిస్తున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఇంత దారుణంగా మోసం చేస్తారా అని రగిలిపోతున్నారు ఏదో కొత్త పింఛను పథకం తెచ్చామని చెప్పడానికి తప్ప జీపీఎస్ ఏ రకంగానూ మేలు చేసేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్యారంటీ పింఛనంటూ ప్రభుత్వం ఒక చేత్తో గ్యారంటీ ఇస్తోంది మరో చేత్తో కోత పెట్టేస్తోంది పైగా ఇప్పుడున్న సిపిఎస్తో పోలిస్తే జీపీఎస్తో నష్టమేనని ఉద్యోగులు చెబుతున్నారు ఉద్యోగి పదవి విరమణ చేసే నాటికి మూలవేతనంలో 50% పింఛనుగా వచ్చేలా గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాళ్ల జేబులోంచి తీసి ఇచ్చేదేమీ లేదు ఉద్యోగులు ప్రతి నెల ఇచ్చే వాటా సొమ్ము ప్రభుత్వం జతచేసే వాటా సొమ్ముతో ఏర్పడ్డ నిధిని యాన్యుటీ స్కీంలో పెట్టుబడిగా పెడతారు ఆ స్కీం నుంచి ప్రతి నెల వచ్చే మొత్తం ఆధారంగా పింఛను ఇస్తానని సర్కారు చెబుతోంది అలా వచ్చే సొమ్ము 50% తక్కువైతే అది తామే భరిస్తామని అంటోంది ఆ విధంగా నెలకు 10,000 వరకు భరిస్తారని చెబుతోంది ఉద్యోగులు దాచుకున్న నిధిలో ప్రస్తుతం 60% మొత్తం పదవీ విరమణ సమయంలో వెనక్కి తీసుకోవచ్చు ఒకవేళ ఆ నిధి నుంచి ఉద్యోగులు ఆ విధంగా డబ్బులు తీసుకుంటే పింఛను మొత్తానికి గ్యారంటీ ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఆ మేరకు పింఛన్లో కోత పెడతామని బిల్లులో పేర్కొంది ఆ మాత్రం దానికి సిపిఎస్తో పోలిస్తే జీపీఎస్తో ప్రయోజనం ఏంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు ఉద్యోగి పదవి విరమణ చేసేనాటికి 60,000 మూలవేతనం ఉందనుకుంటే జీపీఎస్లో 30,000 పింఛను వస్తుంది ఆ ఉద్యోగికి పింఛను నిధి దాదాపు 60 లక్షలు జమైందని అంచనా వేస్తే ఆ నిధిలో నుంచి ఏ మొత్తమూ తీసుకోకూడదు కొంత తీసుకుంటే గ్యారంటీ పింఛను తగ్గిపోతుంది అదే సిపిఎస్ విధానంలో 60 లక్షల నుంచి 60% అంటే 36 లక్షలు వెనక్కి తీసుకోవచ్చు మిగిలిన 24 లక్షలు పింఛను స్కీంలో పెట్టుబడి పెడతారు 12% వడ్డీ వచ్చిందనుకున్నా 24,000 రూపాయలు పింఛను వస్తుంది జీపీఎస్లో అదనంగా వచ్చే 6,000 కోసం ఉద్యోగి కోల్పోయేది 36 లక్షలు ఒకవేళ యాన్యుటీ స్కీం నుంచి ప్రతి నెల వచ్చే మొత్తం గ్యారంటీ పింఛను కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఇది ఉద్యోగులకు ఇస్తారా తీసేసుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి తర్వాత ఇచ్చే నిబంధనల్లో ఆ వివరణ ఏమైనా ఉంటుందేమో చూడాలని ఉద్యోగులంటున్నారు ఉద్యోగులకు ఎలాంటి హక్కులు కల్పించని ప్రభుత్వం తనకు మాత్రం పెద్ద హక్కే బిల్లులో ఇచ్చుకుంది ఈ గ్యారంటీ పింఛను కోసం ప్రభుత్వం ప్రతి నెల అదనంగా ఇచ్చే టాపప్ మొత్తం 10,000 ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చట దీని నియమ నిబంధనలు ఇంకా రాలేదు ఉద్యోగి ప్రవర్తన ఆధారంగా ఈ గ్యారంటీ పింఛను ఎత్తేస్తారట ప్రవర్తన అంటే ఏంటో ఇంకా స్పష్టం చేయలేదు పదవి విరమణ చేసిన తర్వాత వేరే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఈ పింఛన్లో ప్రభుత్వం అదనంగా భరించే టాపప్ గ్యారంటీ ఉండబోదట ఇక ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏముందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే పదవి విరమణ చేసి పెద్ద మొత్తంలో పింఛను పొందుతున్న అనుయాయులను ప్రత్యేకాధికారులుగా నియమించి పెద్ద పెద్ద జీతాలిస్తున్న జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఈ నిబంధన పెట్టడమేంటన్న విమర్శలొస్తున్నాయి
వస్తున్నాయి. ఈ గ్యారంటీ పింఛను పూర్తిగా పొందాలంటే 33 సర్వీసు ఉండాలట. ఇదేం నిబంధన అని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులు పాత పింఛను విధానంలో 28 సర్వీసు చేసినా ప్రభుత్వం 5 ఏళ్లు అదనంగా సర్వీసు కలిపి పూర్తి పింఛను ఇస్తోంది. అలాంటిది కొత్త పింఛను స్కీంలో ఇచ్చేది తక్కువైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే 20 ఏళ్ల సర్వీసు, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందితే 10 ఏళ్ల కనీస సర్వీసు ఉండాలని నిబంధనలు పెట్టడమూ చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేసినా, ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించినా ఈ పథకం వర్తించదు. క్రమశిక్షణ అంశాలు పెండింగ్లో ఉంటే అవి తేలే వరకు స్కీం ప్రయోజనాలు అందవు. ఉద్యోగి మరణిస్తే అతని భార్య లేదా ఆమె భర్తకు ఆ పింఛన్లు 60% ఇస్తారు. దీనికి అనేక నిబంధనలు వర్తిస్తాయి. పాత పింఛను విధానంలో 6 నెలలకోసారి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ప్రకటించే కరువు భత్యం మొత్తాన్ని డిఆర్ రూపంలో ఇస్తారు. జీపీఎస్లో దానిపై స్పష్టత లేదు. చట్టం ఆధారంగా రూపొందించే నిబంధనల్లో వివరణ ఇస్తామన్నారు. పాత పింఛను విధానంలో 5 ఏళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఆధారంగా మూల పింఛను పెరుగుతుంది. ఈ స్కీంలో అదుండదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఆమోదించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. జీపీఎస్ బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసనలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ను రద్దు చేస్తామని మాటిచ్చిన జగన్ గద్దెనెక్కాక స్కీమ్ పేరు మార్చి వంచారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ఓపీఎస్ను అమలు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ కూడలిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బిల్లు ప్రతులను దహనం చేసి ఆందోళన చేశారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో నిర్వహించిన నిరసనల్లో టీచర్లు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరతో పాటు ధర్మవరంలో యూటీఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల పాలిట జీపీఎస్ ఒక చీకటి స్కీమ్ అని ఏపీ సచివాలయ సీపీఎస్ సంఘం ఆరోపించింది. సీపీఎస్ కంటే జీపీఎస్ బిల్లు ప్రమాదకరమని, దీన్ని వెనక్కి తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎస్ లో ఉంటే ఆ రిటైర్ అయ్యే చివరి నాటుకున్నటువంటి 60% సొమ్ము వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేదాన్ని కూడా లేకుండా చేసి ఈ రోజు రిటైర్ అయినట్టుకున్నటువంటి మొత్తం సొమ్ము ప్రభుత్వం మినహాయించుకునే కేవలం గ్యారంటీ పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది సిపిఎస్ కంటే ప్రమాదమైంది ఈ జీపీఎస్ అని చెప్పేసి ఈ యొక్క చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది ఉద్యోగులకి నష్టదాయకమైందని చెప్పేసి స్పష్టంగా పీడీఎఫ్ తరఫున చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో జీపీఎస్ ను తీసుకొస్తూ తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ఏపీటీఎఫ్ వ్యతిరేకిస్తుంది. ఈ జీపీఎస్ బిల్లును ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎవరికి ఆమోదయోగ్యం కాకపోయినా ఒక బుల్డోజ్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లి వారు అనుకున్నది చేయడం అనేది ఒక దుర్మార్గ చర్యగా మేము భావిస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబంధించి ఇది చీకటి రోజు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి మాట మార్చి, పేరు మార్చి, అంకెలు గారిడీ చేసి ఈ జీపీఎస్ విధానాన్ని తెర మీదకు తేవడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్తో పాటు మరో 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసుతో ముడిపడిన అన్ని పిటిషన్లను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఇరువైపులా న్యాయవాదుల అంగీకారంతో వాయిదా వేయగా అదనపు ఏజీ కాసేపటికే మాట మార్చారు. పోలీసు కస్టడీ పిటిషన్పై వాదనలు వినిపిస్తానని పట్టుబట్టారు. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ అక్టోబర్ 4కి వాయిదా పడింది. పోలీస్ కస్టడీ పిటిషన్ పైన అదే రోజు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ నిర్ణయం కోసం న్యాయవాదులు ఎదురు చూడటం వల్ల బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ఆలస్యమైంది. ఎస్ఎల్పీ అక్టోబర్ 3కు వాయిదా పడిందని తెలియడంతో ఇరువైపుల న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు వచ్చి ఆ విషయాన్ని తెలిపారు. మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారన్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అక్కడ ఓ బెయిల్ పిటిషన్, ఏసీబీ కోర్టులో మరో బెయిల్ పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే ఇంటీరియం రిలీజ్ కోసం పిటిషన్ మాత్రమే వేశామన్నారు. దానిని బెయిల్ పిటిషన్ గా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లలో ఏది ముందు వినాలనే దానిపై వాడివేడి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ అక్టోబర్ 3కు వాయిదా పడినందున ప్రస్తుత పిటిషన్లను అక్టోబర్ 5కు వాయిదా వేయాలని ఇరువైపుల లాయర్లు కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం 5కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కొద్దిసేపటికే తిరిగొచ్చిన అదనపు ఏజీ
పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్పై వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తనను ఆదేశించిందని తాను వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. న్యాయస్థానం కూడా అంగీకరించింది. ఈ సందర్భంలో అదనపు ఏజీ వైఖరిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతి మేరకు వాయిదా పడిన కేసులో వాదనలు వినిపిస్తానని అదనపు ఏజీ చెప్పడం కోర్టుల ఔన్నత్యాన్ని దిగజార్చడమేనన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. విచారణ వాయిదా వేయాలని, రాతపూర్వకంగా మెమో దాఖలు చేయాలని న్యాయస్థానం కోరడం సరికాదని న్యాయవాది మట్టా జైకర్ అన్నారు. ఆ విధానం చట్ట నిబంధనల్లో లేదన్నారు. వాయిదాలు కోరే విషయంలో నిమిషానికో మాట మారుస్తున్నందున మెమో వేయాలని కోరినట్లు న్యాయాధికారి తెలిపారు. అందులో తప్పేముందన్నారు. కొద్దిసేపటి తరువాత కోర్టు హాల్లోకి వచ్చిన అదనపు ఏజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను ఒప్పించానని, మొదట అనుకున్న ప్రకారం విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేయాలన్నారు. బయటకు వెళ్లి మరికొద్దిసేపటికి తిరిగొచ్చిన ఏఏజీ విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీంతో పిటిషన్లపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు న్యాయాధికారి హిమబిందు ప్రకటించారు. ఆ రోజు 2 పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడిస్తానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రాష్ట్రపతి భవన్కు పోస్టు కార్డులు పంపించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ నేతలు దీక్ష చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి దీక్షా శిబిరంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో మహిళలు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట దీక్షలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొనగా, బాపట్ల జిల్లా వేటపాలెం దీక్షలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కెన్యాలో ప్రవాసాంధ్రులు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళగిరి సిఐడి ఠాణా ఎస్హెచ్ఓను ప్రతివాదిగా పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను తనను అవమానించేందుకే నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు. తన తండ్రి అరెస్టు తర్వాత తనను అరెస్టు చేస్తారని వైకాపా నేతలు చెప్పినట్లే సిఐడి కేసులో నిందితుడిగా చేర్చిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వ్యవహారంలో మంత్రి హోదాలో, ఏ ఇతర హోదాలో తాను జోక్యం చేసుకోలేదని, కాబట్టి అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సిఐడి కోరిన అన్ని వివరాల్ని హెరిటేజ్ సంస్థ అందించినందున తనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. హెరిటేజ్ అనుచిత లబ్ధి పొందినట్లు సిఐడి ఒక్క దస్త్రాన్ని చూపలేకపోతోందన్నారు. పాదయాత్ర చేస్తున్న తనను కారణం లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఇదే కేసులో ఇతర నిందితులకు ముందస్తు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు, దర్యాప్తు చెల్లవన్నారు. ఈ అంశాల్ని పరిగణించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యం రేపు హైకోర్టు జడ్జి జస్టిస్ కె సురేష్ రెడ్డి ముందు విచారణకు రానుంది. చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో న్యాయస్థానాల ఉత్తర్వుల తర్వాత జడ్జిలు, న్యాయాధికారిని అవమానపరిచేలా పోస్టులు పెట్టిన వారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ 26 మందికి నోటీసులు జారీ చేసింది. పోస్టులు చేసిన ఖాతాల యజమానుల్ని గుర్తించి నోటీసులు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. నోటీసులు జారీ చేసిన వారిలో మువ్వా తారకృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, ఎల్లారావు, కళ్యాణి, ఎన్ చిరంజీవి, చైతన్య కుమార్ రెడ్డి, ఎస్ రామకృష్ణ, తెదేపా నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యతో పాటు గూగుల్ ఇండియా, ట్విట్టర్, ఫేస్బుక్ ఉన్నాయి. విచారణను హైకోర్టు అక్టోబర్ 25కు వాయిదా వేసింది. చంద్రబాబుకు ప్రతికూల తీర్పులు వచ్చిన క్రమంలో న్యాయాధికారి, హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఏజీ శ్రీరామ్ ఈ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కొందరు సెక్షన్ అధికారులకు అసిస్టెంట్ సెక్రటరీలుగా కల్పించిన పదోన్నతుల్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం వారిని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్రటరీల నుంచి రివర్షన్ పొందిన 50 మంది సెక్షన్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. రివర్షన్ పొందిన వారిని ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో సెక్షన్ అధికారులకు ఇచ్చిన పదోన్నతుల్ని ప్రభుత్వం రివర్షన్ చేసింది. తాత్కాలిక ఇన్ఛార్జ్ సెక్రటరీలుగా కొనసాగుతున్న వారికి సెక్షన్ ఆఫీసర్ల పే స్కేల్ మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకే ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీల బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేస్తూ ఆదేశాల్లో తెలిపింది. గతంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది.
ప్రస్తుతం రివర్షన్ పొందిన వారందరి సర్వీసును ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. టికెట్ల కేటాయింపులో గెలుపునే ప్రాధాన్య అంశంగా తీసుకుంటున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తామని, పార్టీ సమిష్టి నిర్ణయంతోనే ఎంపిక చేస్తామని వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామన్నారు. బీసీలకు భారాస కన్నా ఎక్కువ సీట్లు ఇస్తామని 34 స్థానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో నివేదిక సిద్ధం చేశామని, పార్టీ ఎన్నికల కమిటీకి నివేదిక సమర్పించేందుకు సమయం కోరామని వివరించారు. ఆ తేదీ ఖరారైతే తొలి జాబితా ప్రకటన ఎప్పుడనేది స్పష్టత వస్తుందన్నారు. తుక్కుగూడ విజయభేరి సభను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్కు చలిజ్వరం వచ్చిందన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు 6 గ్యారంటీలపై భారాస నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని రేవంత్ తెలిపారు. మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అంగీకరించిందన్నారు. హైదరాబాద్లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. విభిన్న రూపాల్లో కొలువుతీరిన గణపయ్యలు గంగమ్మ చెంతకు పయనమయ్యారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలతో వైభవంగా శోభాయాత్ర కొనసాగుతోంది. వినాయకుల వెంట భక్తులు భారీగా తరలివస్తున్నారు. అశేష భక్తజనం వెంటరాగా ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ముందుకు సాగుతోంది. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన చాలా ప్రాంతాల్లో గణనాథుల శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో గణనాథుడి మహా నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్లో లంబోదరుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. విఘ్నేశ్వరుని శోభాయాత్ర కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచారు. హుస్సేన్ సాగర్తో పాటు హైదరాబాద్లో 100 చోట్ల నిమజ్జనానికి అధికారులు నీటి కొలనులు సిద్ధంగా ఉంచారు. భాగ్యనగరంలో నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సహా ప్రధాన కేంద్రాల వద్ద ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ పండుగలు ఒకే రోజు రావడం దైవేచ్ఛ అన్న సీఎం ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజల్ని కోరారు. నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అన్ని సర్వ అంగులతోని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు గ్రాండ్గా చేసింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నిమజ్జనం, శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అన్ని ప్రాంతాలలో 349 క్రేన్లు ఏర్పాటు చేసినాం. గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేసినాం. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బోటింగ్ ఏర్పాటు చేసినాం. అన్నీ కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో 90,000కు పైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారని, హుస్సేన్ సాగర్లోనే 30,000కు పైగా నిమజ్జనాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం ట్యాంక్ బండ్పై 14, ఎన్టీఆర్ మార్గ్లో 10, పీవీ మార్గ్లో 10 క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్తో పాటు 33 చెరువులు, 72 కొలనులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా జీహెచ్ఎంసీ పరిధిలో 10,000 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేయనున్నారు. లక్షలాది సంఖ్యలో భక్తులు గణనాథుల శోభాయాత్రను చూడనుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కలిపి 40,000 మంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధిక సంఖ్యలో విగ్రహాలు ఉండటంతో ప్రత్యేక బలగాలతో పాటు టీఎస్ఎస్పీ, టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా డీసీపీలను బాధ్యులుగా నియమించారు. నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని నిఘా కెమెరాలన్నింటినీ ఈ కేంద్రానికి అనుసంధానం చేశారు. వివిధ శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కూర్చుని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ప్రజల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గణేష్ నిమజ్జనం వేళ అర్ధరాత్రి 1 గంట వరకు రైళ్లు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది. ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభం కానున్న చివరి మెట్రో రైలు రాత్రి 2 గంటల వరకు చివరి స్టేషన్లు చేరుకోనున్నట్లు తెలిపింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ వైపు యావత్ ప్రపంచం చూస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 3 రోజుల పాటు సాగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో పర్యాటక ఆతిథ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిలిం సిటీ, హోటల్ సితారకు మంత్రి పురస్కారాలు అందించారు. సితారా లగ్జరీ హోటల్ జనరల్ మేనేజర్ సోవన్ మిశ్రా, రామోజీ ఫిలిం సిటీ టూరిజం, ఉషాకిరణ్ మూవీస్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నానికి తెలంగాణ పర్యాటక పురస్కారాలు ప్రదానం చేశారు.
పర్యాటక రంగంపై అద్భుత కథనాలు రాసిన ఈనాడు సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాల నాయుడు సైతం పురస్కారం అందుకున్నారు. 36 విభాగాల్లో 68 మందికి టూరిజం ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచంలో ఏ పురస్కారం ఇచ్చినా తెలంగాణకు పెద్ద చోటు లభిస్తోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మరి అక్కడ గొల్లభామ శారీస్ కావచ్చు, హ్యాండ్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్కడ గుంత చదివితే అక్కడ ఒక చరిత్ర వెళ్తుంది, అక్కడ ఒక విగ్రహం వస్తుంది, ఒక బుద్ధుడు వెళ్తాడు. అంటే గొప్ప ఈ చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతము అద్భుతమైన టూరిజం ప్రాంతము. దేశంలో నెంబర్ 2 జలపాతం ఇక్కడనే ఉంది, ముత్యాల దార ఇక్కడే ఉంది, సమ్మక్క సారక్క ఉంది, ఇంకా చార్మినారు, కుతుబ్షాహి టూమ్స్, ఎన్నో ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2 విద్యార్థుల హత్యక్రమంలో మైతీ, కుకీ వర్గాలు భారీగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఇంఫాల్లో మైతీ వర్గానికి చెందిన వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా అందుకు ప్రతిగా చురచాంద్పూర్లో కుకీ మహిళా నేతలు భారీగా నిరసనలు చేపట్టారు. గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై దర్యాప్తు చేపట్టాలని ఆందోళనలు చేశారు. కాగా నివురుగప్పిన నిప్పులో ఉన్న మణిపూర్ పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వైఖరిని తప్పుపట్టారు. చర్యలెందుకు తీసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భాజపా కారణంగానే మణిపూర్ యుద్ధభూమిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ మరోసారి స్పందించారు. 2 విద్యార్థుల హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రజలకు హామీనిచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12 ఏళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటనపై కాంగ్రెస్తో సహా ఇతర విపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలిక కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని వాపోయారు. అటు ఈ దారుణ ఘటనపై స్పందించిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని, ఓ అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ నొప్పితో రోధిస్తున్న స్థానికులు చలించలేదు. ఇంటింటికి తిరిగి తలుపు కొడుతుంటే చీదరించుకున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆ చిట్టి తల్లి స్పృహ తప్పి రోడ్డుపైనే పడిపోయింది. రక్తమోడుతున్న చిన్నారిని పోలీసులు గుర్తించి ఇందోర్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నా ప్రస్తుతానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇరాక్లోని ఓ పెళ్లి వేడుకలో 100 మందికి పైగా సజీవ దహనమైన ఘోర విషాదానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వధూవరులు ఇద్దరూ కలిసి నృత్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్పటిదాకా ఆనందంగా సాగిన పెళ్లి తంతులో మృత్యు దేవత కరాళ నృత్యం చేసింది. వధూవరులు స్లో డాన్స్ చేస్తున్న సమయంలో ఆనందంగా చిచ్చుబుడ్లను కాల్చడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. చిచ్చుబుడ్ల నుంచి వచ్చిన నిప్పురవ్వలు సీలింగ్కు అంటుకున్నాయి. ఒక్కసారిగా నిప్పుల వర్షం కురవడంతో వివాహ వేదికలో చిక్కుకున్న 250 మంది భయభ్రాంతులకు గురయ్యారు. వధూవరులు నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా సజీవ దహనం కావడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచ కప్నకు ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 96, స్టీవ్ స్మిత్ 74, లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులతో రాణించారు. 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు అదిరి ఆరంభం దక్కింది. అయినా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 81, విరాట్ కోహ్లీ 56, శ్రేయస్ అయ్యర్ 48తో రాణించారు. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.